శ్రీ సాయి సత్ చరిత్రము 48వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 48వ అధ్యాయము. భక్తుల ఆపదలు బాపుట. 1 షేవడే 2 సపత్నేకరుల కథలు. ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడెవరో హేమడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా యని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేదవేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాసనిశ్వాసములను బంధించెదరో, బ్రహ్మమును గూర్చి అందముగా నుపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో, అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరాత్మసాక్షాత్కారమందు మనకభిరుచి కలుగునట్లు జేసెదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమేగాక ఆచరణయందనుభవము కూడా పొందియున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగ పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవనుగాని ప్రతిఫలమునుగాని యాసించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకువలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా జూచును. సద్గురుని ముఖ్యలక్షణమేమన వారు శాంతమున కునికిపట్టు. వారెన్నడు చాపల్యమునుగాని చికాకుగాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను. బాబా యౌవనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులుగాని ఇల్లుగాని ఎట్టి యాధారముగాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. వారొంటరిగా నిర్భయముగా నుండెడివారు. వారెల్లప్పుడాత్మానుసంధానమందు మునిగియుండెడివారు. భక్తుల స్వచ్ఛమైన యభిమానమును జూచి వారి మేలుకొరకేవైన చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి యుండెడివారు. వారు భౌతిక శరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఈ అనుభవముల నిచ్చుచుండిరో, యట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా తమయందభిమానము గల భక్తులు అనుభవించుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిన దేమన భక్తి విశ్వాసములనెడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో, యప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానమెవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తియుండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమయుండవలెను. ప్రేమను మనం మెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ యనునదే లేని ఎడల చదువుటగాని వినుటగాని నేర్చుకొనుటగాని నిష్ఫలములు. ప్రేమ యనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును. దేనిని గూర్చిగాని మిక్కిలి చింతించనిదే దానియందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ. అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించెదము. స్వచ్ఛమైన మనస్సుతో నెవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు బోయి వారి పాదములపై బడినచో తుట్టతుద కతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. షేవడే
షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయపరీక్షకు చదువుచుండెను. తోడి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా నున్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమియురానట్టు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదువకపోయినను తనయందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణుడ నగుదునని చెప్పెను. అందుకు సపత్నేకర్ యాశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారినేల ఎంత పొగడుచున్నావు? అని అడిగెను. అందులకు షేవడే ఇట్లనెను, షిరిడీ మసీదులో నొక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులితరులున్నను వారమోఘమైనవారు. పూర్వజన్మ సుకృతముంటేనే గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు పలుకునది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక యుత్తీర్ణుడ నగుదునని వారు నన్ను ఆశీర్వదించియున్నారు. కనుక తప్పక వారి కృపచే చివరి పరీక్షయందుత్తీర్ణుడనయ్యెదా ననెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకరు భార్యాభర్తలు. సపత్నేకర్ న్యాయపరీక్షలో నుత్తీర్ణుడయ్యెను. అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి యచ్చట న్యాయవాది యాయెను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల యొకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికలమయ్యెను. పండరీపురం, గానగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలె ననుకొనెను. కాని యతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని యది కూడా సహాయపడలేదు. అంతలో షేవడే మాటలు అతనికి బాబాయందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలె ననుకొనెను. తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి యొకటెంకాయ నచుటబెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను. బయటకు పొమ్ము అని బాబా ఎరచెను. సపత్నేకర్ తలవంచుకొని కొంచెము వెనుకకు జరిగి ఎచ్చట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకెవరి సలహాయైన తీసుకొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి యదెవరిదని అడిగెను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూసెను. బాబా నవ్వగా నచ్చటివారందరూ నవ్విరి. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ను దగ్గరగా జరిగి బాబా దర్శనము చేయుమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని ఎరచెను. సపత్నేకరుకేమి చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ జందిరి. బాబా యాజ్ఞను పాలించవలసి యుండుటచే సపత్నేకర్ షిరిడీ విడువవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైన దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరము గడచెను. కాని యతని మనస్సు శాంతి పొందకుండెను. గానగాపురము వెళ్ళెను కాని యశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యము గనపడెను. స్వప్నములో నామె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకడ్షాబావికి పోవుచుండెను. అచట నొక పకీరు తలకొక గుడ్డ కట్టుకొని వేపచెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడెదవేలా? నేను స్వచ్ఛజలముతో నీ కుండ నింపెదను అనెను. ఆమె పకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను. ఆమె తన కలను భర్తకు జెప్పెను. అదియే శుభశకున మనుకొని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి.
వారు మసీదు చేరునప్పటికి బాబా ఎక్కడ లేకుండెను. వారు లెండీ తోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చువరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను జూచిన ఫకీరుకు బాబాకు భేదమేమియు లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు అచటనే కూరచుండెను. ఆమె యనకువ జూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదో నొక కథ చెప్పుటకు మొదలిడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పిపెట్టుచున్నవి. నేననేకౌషధములు పుచ్చుకుంటిని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు జెందితిని, కాని నొప్పులన్నీయు నిచ్చట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో పోవుటచే నామే సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకొనెను. మరల బాబా బయటకు బొమ్మనెను. ఈసారి యతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసినదాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా నొంటరిగా కలిసికొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను. అట్లే యొనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదాములపై బెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై బెట్టెను. బాబా కాళ్లనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను. బాబా యొక్క కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములో కష్టములన్నీయు వర్ణించెను. అందులో వాని యొకేయొక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదేయని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీయు దెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయముల గ్రహించుననెను. ఈ యాలోచనలు మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు జూపించి, ఎట్లా నేను వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను జంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల దెచ్చెదను. ఈ మాటలతో బాబా యతని తలపై హస్తముంచి యోదార్చేట్లనియే, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి, ఇక నీ కష్టములు తీరిపోయినవి, నా యందే నమ్మకముంచుము, నీ మనోభీష్టము నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామాగ్రినమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో బోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారివద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివారు. ప్రజలు మసీదులో గుమిగూడియుండెడివారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో నొక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి యుత్సవమును జూచెను. అందు బాబా పాండురంగనివలె ప్రకాశించెను. ఆ మరుసటిదిన మింటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి ఎడిగినచో ₹2 లేదనక ఇవ్వచ్చునని సపత్నేకర్ యనుకొనెను. మసీదుకు బోయి ₹1 దక్షిణనివ్వగా బాబా ఇంకొక ₹1 కూడా నడిగెను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను దీసికొనుము, నీ భార్య చీరకొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందెట్టి యాందోళనము నుంచకుము. అతడట్లే చేసెను. 1 సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై బెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది. కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్ముద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే మాశ్రయించెదముగాక. అనేకాలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రదవస్థలోను మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజనవైపు మరల్చి మమ్ము రక్షింపుము.
కుమారునకు మురళీధర్ యను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ యను నిద్దరు జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి యక్షరాల జరుగునని కూడా నమ్మిరి. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.